అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు సత్య భాషణ వ్రతము. ఈ ప్రపంచమంతా సత్యం మీదే ఆధారపడి ఉంది. సూర్యోదయము సత్యము, సూర్యాస్తము సత్యము, చంద్రుడు సత్యము, చొక్కలు సత్యము, గాలి వీచుట సత్యము, అగ్ని మండటం సత్యం, నీరు ప్రవహించటం సత్యం. ఇలా మనిషి జీవనమే సత్యము. ఇన్ని సత్యాలు లోకాన్ని రక్షిస్తూ ఉంటే మరి మనిషి మాత్రం సత్యం పట్ల జాగృత ప్రకటించడం లేదు. అసత్యానికి దాసుడై సత్యానికి మసిపోస్తున్నాడు. లేని దాన్ని ఉన్నదిగా నమ్మించడానికి ఎత్తులు వేస్తున్నాడు. ఆడిన మాటను మరిచి అసత్యాన్ని ఆశ్రయిస్తున్నాడు. మనిషి ఎదుటివాడిని మోసగించడే కానీ మనసును మోసగించలేడు. అంతరాత్మను పెడదారి పట్టించుకోలేడు. పాడు పని చేస్తున్నప్పుడల్లా అంతరాత్మ మనిషిని హెచ్చరిస్తుంది. స్వార్థానికి దురాశకు లోని మనిషి ఈ హెచ్చరికలను లెక్క చేయటం లేదు. పాపానికి వెరటం లేదు. మనిషిలోని ఈ కృతజ్ఞ ప్రవృత్తిని సత్యనారాయణ వ్రతం స్పష్టంగా ప్రతిబింబించింది. ఈ వ్రతం అంతా సత్యభాషణ మహిమే, అసత్య భాషణ దోషాన్ని విశదంగా చెప్పింది. కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని గట్టెక్కడానికి దేవతను ప్రార్థించటం, వాగ్దానాలు చేయటం, కష్టాలు దూరంగానే ఆడిన మాటను మరిచి సత్య విరుద్ధంగా ప్రవర్తించటం ఈ వ్రతంలోని కథల్లోని మనిషి దౌర్భాగ్యం కనబడుతుంది. సత్య భాషను విస్మరించి మోసం చేసే మనిషిని కాలమే శిక్షిస్తుంది. విషపు మొక్కను నాటి అమృతపు మొలాలంటే మొలవదు కదా. మనిషి ఏ భావనతో పనిచేస్తే అలాంటి భావనకు తగిన ఫలితమే వస్తుంది. మోసము, వంచన మనసులో దృఢంగా గూడగట్టుకొని ఉన్నప్పుడు మనిషి మాయమాటలే చెప్తాడు. తన వాక్చాతుర్యంతో ఇతరులను నమ్మించి మోసం చేస్తాడు. సత్యం కోసం ప్రాణాలని తృణప్రాయంగా అర్పించిన మహనీయులందరిలో చరిత్రలో మనకు కనిపిస్తారు. వారి జీవితాలు ఆదర్శప్రాతులై లోకానికి స్ఫూర్తినిస్తాయి. మనిషి సత్య భాషణ ఒక వ్రతంలా సాగాలి. ఇచ్చిన మాట మీద నిలబడే దృఢత్వం కావాలి. ఎన్ని కష్టాలైనా మాట తప్పరాదు. సూర్యకాంతిని కప్పివేసేందుకు దృఢంగా మబ్బులు కమ్ముకుంటాయి, కానీ అవి ఎక్కువ కాలం నిలవలేవు. సత్యం అనే సూర్యుడి తేజస్సుకు అసత్యాల మబ్బులు కరిగిపోవలసిందే. సత్యం ఒకటే నిరంతరం వెలిగే సూర్యబింబం. ఎన్నటికైనా సత్యమే జయిస్తుంది. సత్యాన్ని ఎక్కువ కాలం ఎవరూ మోసగించలేరు. సత్యము సూర్యబింబాన్ని అరచేతులతో అడ్డు పెడితే మన చేతులే కాలిపోతాయి. గుట్టల కొద్దీ అసత్యాలన్నీ ఒక సత్యవాక్కు కూల్చివేస్తుంది. సత్యం ప్రబోధాలకు నిలవు, ప్రశాంతత కొలువు, నిర్భయత్వానికి అలవాలం, సకల విజయాలకు సత్యమే మూలం. మనిషి సత్యాన్ని నిత్యజీవన లక్ష్యంగా నిలుపుకోవాలి. నీలిమి బంగారంలా ఎన్నటికీ విలువ తరిగిపోయిందే సత్యం. దుష్టుల పాట వజ్రాయుధమే సత్యం. అసత్యాల విషవాయువులు మానవాళికి ముప్పు కల్పిస్తున్నప్పుడు సత్యం అమృతవాయువే కాపాడుతుంది. ప్రాణవాయువు బతుకుని ఇస్తుంది. స్వేచ్ఛావాయువే ఆనందాన్ని అందిస్తుంది. మలయ మారుతమై చల్లదనాన్ని పంచుతుంది. కాబట్టి మిత్రులారా, కష్టమైనా కానీ వీలైనంత వరకు సత్యంగానే ఉండండి. సత్య ప్రవర్తనలోనే ఉండండి. మనము ఏదైతే ఆచరిస్తామో మన పిల్లలు అదే ఆచరిస్తాము. కానీ ఈ సమాజంలో 99% అసత్యం ఉంటే 1% సత్యం కనబడుతుంది. దానివల్ల ఎక్కడైనా 1% సత్యం కనపడినా కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం మిత్రులారా. ఓకేనండి, మీ విషయం నచ్చితే వేరే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి. మరలా మరొక అంశంతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మిత్రులారా.